ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది డాల్ఫిన్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు కస్టమర్ వచ్చి పూర్తిగా వాటర్ టేస్ట్ చేంజ్ అయిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సరే అని అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత వాటర్ కూడా టీడీఎస్ అవన్నీ ఒకసారి చెక్ చేసాము. చెక్ చేస్తే మనకి టీడీఎస్ అయితే తేడా వచ్చింది. సార్కి చెప్పాము, సార్ ఇది టీడీఎస్ అయితే తేడా ఉంది, ఇంకా క్యాండిల్స్ మార్చాలని చెప్పాము. ఓకే, మార్చేయమన్నారు. ఇప్పుడైతే మేము అది డోర్స్ వెనకాల ఓపెన్ చేస్తున్నాము. దానికి ఏంటంటే వెనకాల క్యాబినెట్ ఉంటుంది. దానికి ఆ 4 స్క్రూలు తీసేయాలి. అది తీసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు లోపల క్యాండిల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మనం ఇంకా చూసుకుని క్యాండిల్స్ అనేది 1 బై 1 అవి మొత్తం చేంజెస్ చేసి ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే మనకు లోపల ఉన్నది సెడిమెంటు, ప్రీకార్బను, మెమ్బ్రేను ఇవి ఉన్నాయి కదా, ఇవి క్యాండిల్స్. ఇప్పుడు ఏంటంటే మనము 1 బై 1 ఆ సెడిమెంటు, ప్రీకార్బన్, మెమ్బ్రేన్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి, సెడిమెంట్, ప్రీకార్బన్ అనేది మనకు కన్సీల్డ్ ఉంటుంది, ఓపెన్ ఉండవు. అవి మొత్తం డైరెక్ట్ తీసేసి మనము పక్కన పెట్టేయాలి. మెమ్బ్రేన్ అనేది మాత్రం ఆ బౌల్ ఉంటుంది, బౌల్ ఓపెన్ చేస్తే మనకు బౌల్ లోపల క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ తీసి మనము పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త క్యాండిల్ దాంట్లో ఫిట్ చేయాలన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మనం ఇవి తీసేసాం కదా, తీసిన తర్వాత వీటిలో నుంచి ఏంటంటే మనకు మళ్ళీ కొత్త క్యాండిల్స్ తీసుకుని 1 బై 1 యాజ్ టీజ్గా ఎలా రిమూవ్ చేసామో అలాగే సేమ్ ప్లేస్లో సెడిమెంట్ ప్లేస్లో సెడిమెంటు, ప్రీకార్బను యాజ్ టీజ్గా మనం ఫిట్ చేసేసుకొని మళ్ళీ కనెక్షన్ పెట్టేసుకోవాలి. అలా కాకుండా టక్కని మీరు ముందుది పెట్టారంటే ఒకసారి రివర్స్ అయిపోతే ఏంటంటే క్యాండిల్స్ అనేది జామ్ అయిపోతాయి. రివర్స్ అయిపోతే వాటర్ మళ్ళీ ఫ్లో అయిపోతే పాడైపోతాయి క్యాండిల్స్. అందుకని బిగించేటప్పుడు కరెక్ట్గా చూసుకొని పెట్టాలన్నమాట. ఇది వచ్చి మనకి ఇక్కడ పక్కన ఏంటంటే మనకు ప్రీ ఫిల్టర్ అని ఉంటుంది, వైట్ కలర్. దాని లోపల ఏంటంటే స్పన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ స్పన్ ఫిల్టర్ ఫస్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాత వాటర్ ఆన్ చేసి కాస్త ఫ్లో వదలాలి. అంటే డైరెక్ట్ మన కనెక్షన్ ఇవ్వకుండా ఒక సైడ్ ఎంటీ వదిలేసి వాటర్ అనేది ఒక 2 సెకండ్లు ఫ్లో వదలాలి. ఎందుకంటే ఎయిర్ వెళ్తుంది, ఫస్ట్ ఆ ఎయిర్ పోకుండా ఉండడానికి మనం వాటర్ ఫ్లో వదిలేసి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యూరిఫైర్కి ఇంకా పైన మనకు అక్కడ ఇన్లెట్ అవుట్లెట్ కనెక్షన్ ఉంటుంది, దాంట్లో కనెక్షన్ పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనము సెడిమెంటు, ప్రీకార్బన్, మెమ్బ్రేన్ ఇవన్నీ కూడా 1 బై 1 మనం ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే క్యాండిల్స్ అన్ని బిగించేసాము. బిగించేసిన తర్వాత ఏంటంటే మనకు డైరెక్ట్ ఇప్పుడు ఈడేంటంటే అవుట్ వాటర్ అనేది మనము టెస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ట్యాంక్లోకి మనకు ప్యూరిఫై అయిపోయిన తర్వాత వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్ అనేది డైరెక్ట్ మన కనెక్షన్ ఇవ్వకూడదు. మెమరీన్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ అనేది వదలాలి, కొద్దిగా డ్రైన్ అయిపోవాలి. డ్రైన్ అవ్వడానికి మనము టైం పడుతుంది. ఒక 1/2 మినిట్ 1 మినిట్ మనము వాటర్ అనేది వదిలేసేయాలి. వదిలిన తర్వాత అక్కడ మనకు టీడీఎస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకొని మనకి ఎంత వస్తుంది, ఏంది టీడీఎస్ కంట్రోల్ అవుతుందా లేదని చూసుకోవాలి. కంట్రోల్ అయిన తర్వాత మనం కనెక్షన్స్ అన్ని బిగించాలి. ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి చూడండి. వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము టీడీఎస్ కూడా చెక్ చేస్తున్నాము. మనకు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు టీడీఎస్ చెక్ చేస్తే అప్ టు 32 వరకు వచ్చి ఆగింది. మామూలుగా ఏంటంటే స్టార్టింగ్ పెట్టినప్పుడే మనకు 100 200 అలా చూపిస్తూ తగ్గుతూ 36కి వచ్చి ఆగింది. 36 నుంచి ఇంకా మనకు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో కస్టమర్కి చెప్పంగానే 36 రాగానే ఓకే అని చెప్పేసి ఇంకా మొత్తం బిగించేసుకొని మనం ఫైనల్ చేసేసుకోవాలి. మనం అన్నీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా లీకేజ్ ఏమైనా వస్తుందా లేదా అనేది ఒకసారి ఫైనల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. లీకేజ్లు ఏమీ లేవు, అంతా బాగుంది, ఇంకా పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే కనెక్షన్స్ మొత్తం బిగించేసేయాలి. అలాగే ఏంటంటే అప్పుడప్పుడు లోపల పైపులు అవి తీసి పెడుతుంటాయి కదా, అవి ఏమైనా కదులుతూ ఉంటాయి. అవి కదిలితే సౌండ్ ఏమైనా వస్తుందా లేదా చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోవాలి. అయిపోతే ఇంకా మొత్తం అన్నీ చూసుకొని ఇంకా డోర్స్ వేసేసి మొత్తం బిగించేసి ఫైనల్ టెస్ట్ చేసుకోవడమే. ఫైనల్గా అయితే మొత్తానికి క్లియర్ అయిపోయింది. ప్రాబ్లం అయితే క్లియర్ చేసాము, టీడీఎస్ కూడా కంట్రోల్ చేసాము. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. వాటర్ కూడా కొద్దిగా మేము ఆల్రెడీ తాగి చూసాము, కస్టమర్ కూడా తాగారు, బాగానే ఉందన్నారు. కాకపోతే కొత్తవి వదిలేము కాబట్టి ఒక ట్యాంక్ ఖాళీ చేయమని చెప్పాము. ఒక ట్యాంక్ ఖాళీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు రెగ్యులర్గా వాడేసుకోవచ్చు. డాల్ఫిన్ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లో ఫిల్టర్స్ ఎలా మార్చాలనేది ఈ వీడియోలో చూసారు కదా. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు వేరే ప్యూరిఫైయర్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.